హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుని వాక్య పాఠ్యాంశము టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది. ఈ దినాల్లో ఎక్కడ చూస్తున్నా అనేక మంది చెప్తున్న మాటలేంటంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, టైం అయిపోతుంది అని ఎంతగానో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళైతే మా వీసా అయిపోతుంది, ఆర్‌పీస్ అయిపోతున్నాయి అని చెప్పి ఎంతగానో బాధపడుతున్నారు. అలాగే ఒక దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళాలని ఆశపడే బిడ్డలు, మేము చదువు నిమిత్తం వేరే దేశానికి వెళ్ళలేకపోతున్నాము, మాకు వీసాలు రావట్లేదే, మా సమయం అయిపోతుందే, మా చదువు వ్యర్థమైపోతుంది, మేము చదువుకున్న చదువుకి ముందుకు కొనసాగలేకపోతున్నామే అని చెప్పి ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన సమస్యలతో ప్రతి ఒక్కరు కూడా దిగులు పడుతూ ఉన్నారు. కొంతమంది నాకు వివాహం కావడం లేదు, నా యవ్వన కాలం అయిపోతుంది. అలాగే కొంతమంది నాకు పిల్లలు కలగడం లేదు, నా యవ్వన కాలం అయిపోతుంది, నా వయసు అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఎగ్జామ్ రాసి, అయ్యో నా ఎగ్జామ్ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది, నేను ఫర్దర్ స్టడీస్‌కి జాబ్స్‌కి వెళ్ళలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నారు. చదువైపోయిన వాళ్ళు, నాకింకా జాబ్ రావడం లేదు, ఏంటి ప్రభువా నా చదువు వ్యర్థమైపోతుంది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో నీ సమయం అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఆలస్యమైన అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఇప్పుడు కొన్ని వాక్యాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాము. మొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కానా పెండ్లి కనిపిస్తుందన్నమాట. కానా వివాహంలో ఒక ప్రత్యేకమైన ద్రాక్షరసం అందరికీ ఇస్తూ ఉన్నారు. ఆ టైంలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ వాక్యం ఏం కనిపిస్తుందంటే, మరియా ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్తూ ఉందన్నమాట, యేసయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటే యేసయ్య అంటున్నారు, నా సమయం ఇంకనూ రాలేదమ్మా అని అంటున్నారనమాట. అంటే ఆల్రెడీ ద్రాక్షరసం అయిపోయింది, ఆ టైం అయిపోయింది, కానీ ఇంకనూ నా సమయం రాలేదు. దేవుడికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఆయన ఆ టైంలో మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. చూడండి, ద్రాక్షరసం అయిపోయింది, అందరిలో నవ్వుల పాలు అవ్వాలేమో అని చెప్పి ఆ కుటుంబస్తులు బాధపడి ఉండొచ్చు, కానీ అయిపోయిన తర్వాత దేవుడు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అలాగే అయిపోతుంది, ఈ సమయం అయిపోతుంది, ఈ టైం అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని మధురమైన ద్రాక్షరసంగా దేవుడు చేయగలడు. అయిపోయినా కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు. అలాగే మనం ఇంకొకటి చూస్తే గనక యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం మొత్తము కూడా మనకు లాజరు యొక్క వృత్తాంతం కనిపిస్తూ ఉంటుంది. లాజరు చనిపోతారు. లాజరు బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారికి వర్తమానం పంపిస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి లాజరు అప్పటికే చనిపోయి 4 దినాలు గడిచిపోతుంది. అలాంటి టైంలో తన సహోదరి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో ఏమంటుందో తెలుసా? 21వ వచనం చూస్తే మార్త ఏమంటుందంటే, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. నువ్వు ఉంటే ప్రభువా, నా సహోదరుడు ఆ యొక్క లాజరు చావకుండా బ్రతికి ఉండేవాడు కదా ప్రభువా, టైం అయిపోయిందయ్యా, లాజరు చనిపోయాడయ్యా, నువ్వు ఉంటే బ్రతికి ఉండేవాడు ప్రభువా అని చెప్పి అంటుంది. కానీ ఆ యొక్క దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? టైం అయిపోయినా కూడా, లాజరు చనిపోయి 4 days అయిపోయి ఆ బాడీ అంతా కూడా స్మెల్ వస్తున్నా, డికంపోజ్ అయిపోతున్నా కూడా యేసయ్య ఏం చేశారు తెలుసా? చనిపోయిన 4 days అయ్యి డికంపోజ్ అయిపోయిన బాడీని కూడా సమయం అయిపోయిన తర్వాత దేవుడు తిరిగి సజీవంగా నిలబెట్టారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఒక్కసారి ఆలోచించండి స్నేహితులారా. నీ జీవితంలో సమయం అయిపోతుందని నువ్వు బాధపడుతున్నావేమో, నా వయసు అయిపోతుందని బాధపడుతున్నావేమో, కానీ తగిన సమయం అందు దేవుడు ఆ టైం అయిపోయినా కూడా గొప్ప మేలు నీ పట్ల చేయగలిగిన దేవుడు. అలాగే మరొక వచనం చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇక్కడ మనకి శారా అమ్మగారు కనిపిస్తారనమాట. శారా గారు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క దేవదూతలకి భోజనం పెట్టిన సందర్భంలో తన యొక్క చింత కలిగి ఉంది. అదేంటంటే, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా. అక్కడ ఏం కలుగుతుందంటే, నేను బలము ఉడికిన దానని అయిపోయాను కదా, ఇప్పుడు నాకు సుఖము కలుగుతుంది. అంటే నా టైం అయిపోయింది కదా, నా యొక్క జీవితం అయిపోయింది కదా, నా యవ్వన కాలం అయిపోయింది కదా, నేను ఇప్పుడు బిడ్డను కనగలనా, నా శరీరంతో నేను బిడ్డను కనగలనా, నా యజమానుడు కూడా ఎంతో వృద్ధుడైపోయాడు కదా, ఈ శరీరంతో బిడ్డను కనగలనా అని చెప్పి శారా బాధపడుతుంది. కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుడు గొప్ప కార్యం చేశారు.
అలాంటి శరీరంలో నుంచి కూడా, మృతతుల్యమైపోయిన శరీరంలో నుంచి కూడా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మంచి కుమారునిచ్చి, ఇస్సాకునిచ్చి వారి యొక్క జీవితాల్లో సంతోషముతో నింపిన దేవుడు. అలాగే మరొక వృత్తాంతం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే యాయిరు కుమార్తె. మీకు తెలిసిందే కదా, తండ్రి కుమార్తె పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. ఆ కుమార్తెని ఎలాగైనా బ్రతికించుకోవాలని యాయిరు ఏం చేస్తున్నాడంటే, తనకున్న సమయంలో ప్రయాసపడుతూ యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని రావాలి, నా కుమార్తె నేను బ్రతికించుకోవాలి అని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని ఇంటికి తీసుకొచ్చే సమయానికి తన కుమార్తె చనిపోయింది. అప్పుడు ఏమంటున్నారంటే, ఆ 35వ వచనంలో మనకు కనిపిస్తుంది, కొందరు నీ కుమార్తె చనిపోయినది, నీవిక ఎందుకు బోధకుని శ్రమ పెట్టుదు అనిరి. అంటే ఏముంది అక్కడ, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది అని చెప్పి కొందరు వచ్చి చెప్పారనమాట. అప్పుడు అయితే అయినా కూడా, చనిపోయినా కూడా సమయం అయిపోయింది అప్పటికి, అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత ఆ కుమార్తెని తిరిగి సజీవంగా చేసి యాయూరుకి తిరిగి అప్పగించారు. అలాగే మనం ఇంకొకటి చూస్తే, ఎలీషా రాజుల 2వ గ్రంథంలో 13వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎలీషా గారు చనిపోయిన ఆ యొక్క శవం మీద 1 సంవత్సరం గడిచిన తరువాత, నిజముగా 1 సంవత్సరం అయిపోయింది, ఆల్రెడీ బాడీ అంతా అయిపోయింది, ఓన్లీ బోన్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటి టైంలో కొందరు యుద్ధం జరుగుతుందనే భయంతో ఒక శవాన్ని పూడ్చిపెట్టడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ ఎలీషా గారి శవం మీద పెట్టినప్పుడు ఆ ఎముకలు తగిలి, ఆల్రెడీ చనిపోయారు, 1 ఇయర్ అయిపోయింది, బాడీ డికంపోజ్ అయిపోయింది. అయినా కూడా 1 ఇయర్ తర్వాత ఏమైందంటే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశారు. అదేంటంటే, ఆ మరణించిన వ్యక్తి శవము సజీవంగా లేచి నిలబడింది. మీరు అనుకోవచ్చు, నా సమయం అయిపోయింది. ఈ రోజున నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, అయ్యో నా టైం అయిపోయింది, నా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, అయ్యో అందరూ గృహాలు కొనుక్కుంటున్నారు, అన్ని రేట్లు ఎక్కువైపోతున్నాయే, నాకు టైం అయిపోతుంది, నేనేం చేయలేకపోతున్నానే, నా యొక్క చదువు వ్యర్థమైపోతుంది, నా యవ్వన కాలం వ్యర్థమైపోతుంది, వివాహం నాకు సెట్ అవ్వడం లేదు, వివాహం కుదరట్లేదు, లేకపోతే నాకు జాబ్ రావడం లేదు, నా బ్రతికింతే, నాకు అయిపోయింది, ఇంకా నా లైఫ్ అయిపోయింది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. కానీ సహోదరుడా, ఈరోజు వాక్యాన్ని నీకోసమే. దేవుడు ఏదైనా చేయగలడు. నీ టైం అయిపోయినా కూడా దేవుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని చేయగలడు. నిరుత్సాహపడుతున్నావేమో నీ జీవితంలో, కానీ దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలడు. అలాగే మనం చూసినట్లయితే, నేను కూడా నా చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఒక ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రాసిన వితిన్ 3 ఇయర్స్లో జాబ్ తెచ్చుకోవాలి. 3 ఇయర్స్ దాటిపోతే ఆ ఎగ్జామ్ ఎక్స్పైర్ అయిపోతుంది. నేను ఆ 3 ఇయర్స్ కనిపించిన ప్రతి వెబ్సైట్లో కూడా అక్కడ వేకెన్సీ ఉన్నా లేకపోయినా ప్రతి వెబ్సైట్లో కూడా అప్లై చేశాను. అలాగే రోడ్డు పక్కన కనిపించిన ప్రతి దాంట్లో కూడా అక్కడ వేకెన్సీ ఉన్నా లేకపోయినా నా రెజ్యూమ్ ఇచ్చాను. 3 ఇయర్స్ చాలా ప్రయత్నించాను, కానీ నాకు జాబ్ రాలేదు. అలాగే నా ఎగ్జామ్ ఎక్స్పైర్ అయిపోయింది. దేవుడు అద్భుతంగా నా ఎగ్జామ్ ఎక్స్పైర్ అయిపోయిన తరువాత, ఇంకా నేను నా చదువుకు తగిన నా జాబ్ రాదు, నేను ఏదో ఒక చిన్న దాంట్లో ఎలా జాయిన్ అవుదాంలే, ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోదాం అని అనుకునే టైంలో అక్కడ వేకెన్సీ లేని దానికి నేను ఊరికే వెళ్ళాను. 2 చోట్లకే వెళ్ళాను. 2 చోట్ల కూడా నాకు కాల్ లెటర్స్ వచ్చినాయి. దేవుడు గొప్ప కార్యాలు చేశారు నా పట్ల. అలాగే దేవుడు ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. నీ సమయం అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా బ్రతికింతే అయిపోయింది, ఇంకా నేను ఏం చేయగలను, నాకు ఇన్ని ఇయర్స్ వచ్చేస్తున్నాయి, ఇన్ని ఇయర్స్ అయిపోతున్నాయి, లేకపోతే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, అన్నీ విఫలం అయిపోతున్నాయి, ఏంటి నా జీవితం ఇంతే అని బాధపడుతున్నావేమో. కానీ యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతున్నారమ్మా. దేవుడు తలుచుకుంటే ఎంత గొప్ప కార్యానైనా జరిగించగలరు. చారా చూడండి, నా యొక్క శరీరం అయిపోయింది, గర్భాన్ని నేను ధరించలేను అనుకుంది, కానీ చారా పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశారు. అలాగే కానానులో మేము అవమానం చెందుతున్నాము, అవమానం అయిపోయాము, ఇంకా ద్రాక్షరసం అయిపోయింది, మాకు అవమానమే మిగిలింది అనుకున్నారు, కానీ రెట్టింపు ఘనతనిచ్చారు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఎంత గొప్ప మధురమైన ద్రాక్షరసాన్ని ఆఖరిగా ఇచ్చావు అని చెప్పి గొప్ప మేలిచ్చారు. అలాగే యాయిరు కూడా, నీ కుమార్తె చనిపోయింది, లాజరు మా తమ్ముడు చనిపోయాడని మార్త అనుకుంది, కానీ దేవుడు సమయం అయిపోయిన తర్వాత గొప్ప మేలు చేశారు. అలాగే నీ పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది. నువ్వు టైం అయిపోతుందని చింతిస్తున్నావేమో, కానీ ప్రభువా, నా కుమార్తె, దేవుడు నీ పట్ల గొప్ప మేలు దాచి ఉంచారు. ఆయన పట్ల విశ్వాసం ఉంచు, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈ యొక్క
వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా, నీకు వందనాలయ్యా. మానవ రీతిగా ప్రభా అయ్యా, మేము కొన్ని సమయాల్లో కొన్ని జరగాలని ఎంతగానో ఆశపడతాము తండ్రి. అయితే ఈ జరగకపోతే ఎంతో నిరుత్సాహపడతాం తండ్రి. కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఏ సమయంలో మాకు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో మా జీవితాల్లో ఏది జరగాలో, ఏది జరిగితే ఆశీర్వాదకరంగా మీ కొరకు జీవించగలమో, ఏది జరిగితే మహిమకరంగా నీ కొరకు వాడబడగలమో అన్నీ నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. ఆ టైంలో నువ్వు ఇచ్చే దేవుడు ప్రభా. మేము అందరము కూడా ప్రభా నీ కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాయన మీ కార్యాలు చేసే దేవుడు తండ్రి. అయ్యా, వాక్యం విన్నవాళ్ళు ఒకవేళ కలత చెందుతున్నారేమో తండ్రి, వారి హృదయాల్లో నాయన దిగులు చెందుతున్నారేమో. నా సమయం అయిపోతుంది, నా యవ్వన కాలం అయిపోతుంది, నా యొక్క బలమంతా అయిపోతుంది, నేను ఎందుకు పనికిరాని దాన్ని అయిపోతున్నాను, నా చదువు వ్యర్థం అయిపోతుంది, నా ధనం వ్యర్థం అయిపోతుంది అనుకుంటున్నారేమో తండ్రి. అయ్యా, గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల జరిగించండి అయ్యా. ఆలస్యమైన అద్భుతంగా మార్చండి అయ్యా, మహిమకరంగా మార్చండి అయ్యా. ప్రతి జీవితాన్ని నామానికి ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన విజ్ఞాపన సంధానం చేర్చుకోమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.